ఎనీ ఫియర్ మీ లైఫ్ లో మీరు ఏ ఫియర్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, అది మీ హెల్త్ పరంగా, మనీ పరంగా, రిలేషన్స్ పరంగా కావచ్చు, ఆఖరికి మీ లైఫ్ లో ఏదైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న ప్రతి ఏరియాలో మీరు ఒక డిసిజన్ తీసుకోవడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఒక ఫియర్ తో కనుక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఐ విల్ గివ్ 100% క్లారిటీ. ఆ తర్వాత మీరు జీవితంలో ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా భయపడకుండా నిర్ణయాన్ని ఈజీగా తీసుకోగలుగుతారు. ఎలా తీసుకోగలుగుతున్నారు అనే విషయాలు కనుక మీరు ఫోకస్ చేసినట్టయితే ఈ వీడియోలో మనం కంప్లీట్ గా తెలుసుకుంటాం. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి మీ లైఫ్ లో ఎదురవుతున్న ఎనీ ఫియర్, లాస్ట్ కి వచ్చేసి మీ యొక్క డెత్. మీరు ఎప్పుడైతే మనం ప్రతి ఒక్కరికి అన్ని ఫియర్స్ కన్నా బిగ్గెస్ట్ ఫియర్ ఏంటండి? డెత్. మనం చనిపోతాం. ఆ విషయానికన్నా బిగ్గెస్ట్ ఫియర్ అంటూ ఇంకా ఏది ఉండదు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు లైఫ్ లో మీరు ఏ డిసిజన్ తీసుకోవాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఫియర్ ఆఫ్ డెత్. దీనికన్నా పెద్ద ప్రాబ్లం ఏముందా? దీనికన్నా పెద్ద ఫియర్ ఇంకేదైనా ఉందో ఒకసారి ఆలోచించండి. లేదండి నాకు ఎటువంటి ఫియర్ లేదు, నేను నా డెత్ గురించి 100% రెడీగా ఉన్నానని చెప్పి అనుకుంటారు. ఒకవేళ మీ యొక్క రిలేటివ్స్ కావచ్చు, మీ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, మీ అమ్మ నాన్న కావచ్చు, మీ యొక్క కజిన్స్ కావచ్చు, లేక మీకు క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళ గురించి ఆలోచించినప్పుడైనా మనకు క్లియర్ గా ఉంటుంది. మనం చనిపోతాం, మన క్లోజ్నెస్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి చనిపోతారు అన్న విషయంలో చాలా మంది మనం ఈ ఫియర్ ని ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఫియర్ కన్నా ఇంకా బిగ్గెస్ట్ ఫియర్ అంటే మీ లైఫ్ లో ఏది ఉండదు. ఆల్రెడీ మన జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఒక రోజు అనేది మన జర్నీ స్టార్ట్ అయింది, కంపల్సరీగా ఏదో ఒక రోజు మన లైఫ్ ఎండ్ అయిపోతుంది. ఈ మధ్యలో గ్యాప్ లో కూడా మనం ఈ యొక్క ఫియర్ ఆఫ్ డెత్ ని మర్చిపోతున్నాం. చాలా మంది ఓన్లీ మనీ వెనకాల పరిగెత్తడం, ఓన్లీ రిలేషన్స్ వెనకాల ఉండడం, ఓన్లీ కెరియర్ పరంగా ఫోకస్ గా ఉండడం, ఇలా ప్రతి ఒక్కొక్క ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం తప్పించి మన లైఫ్ యొక్క ఫుల్ఫిల్నెస్ ని ఫుల్ గా యూజ్ చేసుకోలేక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మన లైఫ్ లో వచ్చేసి 8 ఏరియాస్ లో మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎంతమందికి దీని పరంగా క్లారిటీ ఉందండి? మన హెల్త్ పరంగా, మనీ పరంగా, రిలేషన్స్ పరంగా, కెరియర్ పరంగా, ఫన్ అండ్ జాయ్ పరంగా, స్పిరిచువల్ గా, డొనేషన్ పరంగా, ఇలా ప్రతి ఒక్క దాని గురించి మనం ఫోకస్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ ప్రతి ఒక్క దాని మీద ఫోకస్ చేయకుండా ఓన్లీ మనీ వెనకాల, ఓన్లీ ఒక కెరియర్ వెనకాల మనం సెట్ చేసుకునే దానికన్నా ప్రతి ఒక్క ఏరియాలో మనం ఒక ఫోకస్ గా వర్క్ చేయాలంటే మన లైఫ్ లో ప్రతిరోజు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన లైఫ్ ఏదో ఒక ఎండ్ అయిపోతుంది. ఆ రోజు వరకు మనం ఏ డిసిజన్ తీసుకోలేకపోతున్నాం. చాలా మంది హెల్త్ పరంగా డిసిజన్ పర్ఫెక్ట్ గా తీసుకోలేకపోతుంటారు, కొందరు కెరియర్ పరంగా తీసుకోలేకపోతుంటారు, కొందరు రిలేషన్స్ పరంగా తీసుకోలేకపోతుంటారు, కొందరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేక ఓన్లీ మనీ పరంగా ఫోకస్ చేయడం, కొందరు వచ్చేసి లైఫ్ లో వాళ్ళ ఫ్యామిలీకి యొక్క బాధ్యతల్ని ఫుల్ఫిల్ చేయక ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఇవన్నిటి యొక్క మెయిన్ యొక్క నిర్ణయం రాల రీజన్స్ ఏంటని ఎప్పుడు అబ్జర్వ్ చేశారా? మన లైఫ్ లో ఉన్న ఫియర్స్ ని మనం ఢీ కొట్టాలంటే కంపల్సరీగా ఫియర్ ఆఫ్ డెత్ గురించి క్లారిటీగా ఉండాలి. ఎంతమంది మీలో ఎస్ ఏదో ఒక రోజు నేను చనిపోతాను, దానికి నేను 100% రెడీగా ఉన్నాను, దానికోసం నా లైఫ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి 100% ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను అన్న విషయాల మీ లైఫ్ మీద ఫోకస్ ఎంతమందికి ఉందని వేరే మీకు ఇంకా ఫోకస్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. మరి మన లైఫ్ లో ఎదురవుతున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నించి మనం ఎలా ఈజీగా బయటికి రావాలి, ఎలా మనం ఎటువంటి భయం లేకుండా నిర్ణయం తీసుకోవాలంటే కంపల్సరిగా మన లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి ఏరియాలో మనం ఫోకస్ చేయవలసిన మెయిన్ నిర్ణయం వచ్చేసి మనం ఎక్కడ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా, ఎక్కడ మనం ఫోకస్ చేయలేకపోతున్నా, ఎస్ ఏదో ఒక రోజు లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఎస్ 100% మనం చనిపోతాం. ఆ విషయం మనకు క్లారిటీగా ఉన్నప్పుడు మనం ఎక్కడ కూడా ఏ డిసిజన్ తీసుకోవడా కూడా మనం నిర్లక్ష్యం చేయలేము. ఎక్కడ కూడా మనం ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ గోల్ పరంగా మనం ప్రోక్రాస్టినేషన్ బంద్ చేయగలుగుతాం. ఎంతమంది అగ్రి చేస్తారు? ఎస్ మీరు ఈ రోజు ఇంకొక 1 మంత్ లో, ఒక 1 ఇయర్ లో మీ లైఫ్ ఎండ్ అయిపోతుంది అన్నప్పుడు మనం ఎలా మనకు తెలిస్తే ముందే తెలిస్తే మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంత ఫోకస్ గా వర్క్ చేయగలగాలి, అంత ఫోకస్ గా వర్క్ చేయగలగాలి. ఫోకస్ అనేది ఓన్లీ మనీ పరంగా, రిలేషన్ పరంగా కాదు, అన్ని ఏరియాస్ లో, ఈ 8 ఏరియాస్ లో ఫుల్ఫిల్ చేయాలి. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి, ప్రతిరోజు క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి, ప్రతిరోజు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, ప్రతిరోజు మీ ఫోకస్ గా లెర్నింగ్ నేర్చుకోవాలి, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఇలా ప్రతి ఒక్క ఏరియాలో మనం ఫోకస్ చేయాలి. ప్రతి ఏరియాలో మనం గ్రో కావాలి. ఎంతమంది అగ్రి చేస్తారు? ఒక్క ఏరియాలో ఫోకస్ చేయడం కాదు, అదే లా ఆఫ్ అట్రాక్షన్ మనం నేర్చుకున్నది ఇదే అండి. 8 ఏరియాస్ లో మనం ఎలా ఫోకస్ చేయాలి, మన మనీ పరంగా ఎలా గ్రో కావాలి, హెల్త్ పరంగా ఎలా గ్రో కావాలి, రిలేషన్స్ ని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా మన టైం ని ఎలా యూటిలైజ్ చేసుకొని మనం స్పిరిచువల్ గా కూడా ఎలా ఎదగాలి అనే విషయాల గురించి నేర్చుకుంటాం. కాబట్టి కంపల్సరీగా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ మీ యొక్క మైండ్ సెట్ ని మీరు మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ ని రీప్రోగ్రామ్ చేసుకోండి. ప్రోక్రాస్టినేషన్ నుంచి బయటికి రావచ్చు. మీరు ఏ ఏరియాలో ఈజీగా ఫోకస్ చేయొచ్చు. ప్రతిరోజు మీరు ఈ 8 ఏరియాస్ లో ఫోకస్ చేస్తూ కూడా మీరు ఈజీగా మీ గోల్స్ అచీవ్ చేసుకోగలుగుతారు. మరి ఈ విషయాల పరంగా మీకు క్లారిటీ ఉన్న తర్వాత మీరు దేని గురించి భయపడగలుగుతారా?
ఒక డిసిజన్ తీసుకోవడానికి భయపడగలుగుతారా? ఒక స్టేజ్ పైన మాట్లాడడానికి భయపడతారా? ఒక మనీ మీ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి భయపడతారా? ఏ ఏరియాలో కూడా మీరు 100% యాక్టివ్ గా వర్క్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీకు ఆల్రెడీ క్లారిటీ ఉండాలి, ఎస్ మన ఒక ఫియర్ అనేది మన ఒక డెత్ కన్నా బిగ్గెస్ట్ ఫియర్ ఇంకేది లేదు నా లైఫ్ లో. ఎస్ ఐ యాక్సెప్ట్, నా డెత్ ను కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ రోజు కోసం నేను రెడీగా ఉండడానికి నేను ప్రతిరోజు ఎంతో పాజిటివ్ గా హై ఫ్రీక్వెన్సీ లో వర్కౌట్ చేస్తున్నాను అని చెప్పి ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. 100% మీ ఎనర్జీని పెంచుకోగలుగుతారు. సెకండ్ వచ్చేసి మీరు ప్రతిరోజు చేయవలసిందల్లా మీరు ఏదైతే ఫియర్ మిమ్మల్ని ఆపుతుందో దాన్ని నోట్ చేయండి. మీ దాన్ని ప్రతి ఒక్కదాన్ని నోట్ చేయండి. నోట్ చేసిన తర్వాత దాని పరంగా పాజిటివ్ గా మన మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవాలి. ఎస్ మీరు ఈ రోజు కార్ డ్రైవ్ చేయాలంటే భయపడుతున్నారు. ఎస్ మీరు కార్ డ్రైవ్ చేయడానికి కూడా భయపడుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడెక్కడ ఫియర్స్ ఉన్నాయనే విషయం మనకు క్లారిటీగా తెలియాలి. ఎంతమంది అగ్రి చేస్తారు? చాలా మందికి ఎక్కడ భయం ఉందో కూడా తెలియదు. ఏ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో తెలియదు. ఆ ఏరియాలో అలా చేయడానికి నా మైండ్ సెట్ ఇంతే, నేను ఇంతే, మా ఫ్యామిలీ ఇంతే, మా రిలేషన్స్ ఇంతే, అందులో ఏం చేయలేము, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. మై డియర్, మీరు లైఫ్ లో ఎక్కడ ఫోకస్ చేయాలనుకున్నా, ఎక్కడ ఫోకస్ చేయలేకపోతున్నా, ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ లోనే యూజ్ చేసి మీరు ఈజీగా బయటికి రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఎక్కడైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో నెంబర్ 1 రూల్ రికగ్నైజ్ చేయండి. దానికి సెకండ్ వచ్చేసి పాజిటివ్ అఫర్మేషన్స్ సెట్ చేయండి. ఎస్ మీరు మనీ మీ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి భయపడుతున్నారు. ఎస్ మీరు లెర్నింగ్స్ కోసం స్కిల్స్ డెవలప్మెంట్ చేయడానికి భయపడుతున్నారు. మీరు బుక్స్ చదవలేకపోతున్నారు, ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దానికి పాజిటివ్ అఫర్మేషన్ ఏం చేయాలి? ఎస్ ఈ రోజు నుంచి నేను ఎంతో యాక్టివ్ గా పాజిటివ్ గా నా గోల్స్ నేను రీచ్ అవుతున్నాను. ప్రతిరోజు నేను ఎంతో బుక్స్ రీడింగ్ చేస్తున్నాను. ప్రతిరోజు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ప్రతిరోజు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాను. ప్రతిరోజు నేను ప్రశాంతంగా నా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుంటాను. ప్రతిరోజు ఎంతో నాకు క్లోజ్ ఫ్రెండ్స్ తో, మా ఫ్యామిలీతో, మా తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేస్తున్నాను. ఇలాంటి విషయాల గురించి పాజిటివ్ అఫర్మేషన్ చేంజ్ చేసుకోవాలి. అండ్ అదే వచ్చేసి సెకండ్ వచ్చేసి ఏం చేయాలంటే మోర్ పవర్ యూస్. ప్లీజ్ ప్రతి ఒక్కరు వినండి అండ్ నోట్ చేసుకోండి. మీరు విజువలైజేషన్ చేసుకోవాలి. మీరు ఏ ఏరియాలో అయితే మీకు ఫియర్ ఉందో, మీరు ఏ ఏరియాలో అయితే మీరు డౌట్ఫుల్ గా ఉంటున్నారు, ఏ ఏరియాలో అయితే ఫోకస్ చేయలేకపోతున్నారు, ఎక్కడైతే మీరు గోల్ అనేది అచీవ్ కాలేకపోతున్నారో ఆ ఏరియాలో ఆల్రెడీ ఆ గోల్ అచీవ్ అయినట్టు విజువలైజేషన్ చేసుకోవాలి. మీ సబ్ కాన్షియస్ మైండ్ ని మీరు నమ్మించగలగాలి. సబ్ కాన్షియస్ మైండ్ కి మీకు తెలియదండి రియాలిటీగా పాజిటివా నెగిటివ్ అనేది దానికి తెలియదు. మనం ఏ రకంగా సీడ్స్ అనేది వేస్తూ పోతే అటువంటి అడవిని అది తయారు చేస్తూ ఉంటుంది. మీరు కనుక అబ్జర్వ్ చేయండి, ఒక పొలంలో మంచి మీరు పాజిటివ్ గా కొన్ని విత్తనాలు వేశారు కావచ్చు, మీరు ఏదైనా చెట్లు కావచ్చు, పెద్ద మర్రి చెట్లు లాంటివి, వేప చెట్లు కాబట్టి నెక్స్ట్ ఫ్రూట్స్ మామిడి చెట్లు కావచ్చు, ఇలాంటి పండ్ల చెట్లు పెట్టారు. ఏమవుతుంది? ఆటోమేటిక్ గా అటువంటి చెట్లు పెరగడం జరుగుతుంది, ఫ్రూట్స్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆ పొలంలో ఏమీ వేయలేదు, ఏం చెట్లు పెట్టలేదు, ఏం చేయలేదు, కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? కలుపు మొక్కలు పెరిగి ఆ పొలం అనేది కంపల్సరిగా ఏదో ఒక దానికి హెల్ప్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మీరు కూడా ప్రతిరోజు మీ మైండ్ లో పాజిటివ్ థాట్స్ అఫర్మేషన్స్ రూపంలో మీరు పాజిటివ్ థాట్స్ సీడ్స్ వెయ్యనంత వరకు మీ మైండ్ లో 100% అటువంటి నెగిటివ్ థాట్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి, అవి పెరుగుతూనే ఉంటాయి. ఏదో ఒకటి కంపల్సరీగా మనం సబ్ కాన్షియస్ మైండ్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఒక ఫోకస్ తో ఒక ముందు జాగ్రత్తగా మనం మంచి చెట్లను మనం ఫస్టే నాటినట్టయితే ఆటోమేటిక్ గా చెట్లు పెరగడం జరుగుతుంది. అవి పెరగడానికి మనం ఏం చేయాలి? వాటికి ఎట్లా వాటర్ ఇవ్వాలి, కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వాలి, దాన్ని మనం చూసుకోవాలి. అలానే మనం ప్రతిరోజు మనం వేసిన మన థాట్స్ ఏదైతే మీకు రికగ్నైజ్ చేశారో వాటిని పాజిటివ్ అఫర్మేషన్ చేస్తారో, విజువలైజేషన్ చేస్తున్నారు. మరి ఆ చెట్లు పెరగాలంటే మీరు ఏం చేయాలి? కంపల్సరీగా ప్రతిరోజు దాన్ని చూసుకోవడం, దానికి టైం స్పెండ్ చేయాలి. అదే విధంగా ప్రతిరోజు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ యూజ్ చేయడం ద్వారా మీరు ఏవైతే పాజిటివ్ సీడ్స్ అనేవి నాటుతున్నారో వాటిని గ్రో చేసుకోగలుగుతారు. చాలా మంది మనం కొన్ని చూసినట్లయితే అగ్రికల్చర్ లో కావచ్చు, లేదా చెట్లు పెడతారో వాటిని చేస్తారు, మధ్యలో వదిలేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు మధ్యలో వదిలేస్తారో అక్కడ తోట అనేది అక్కడి నుంచి ఆగిపోవడం జరుగుతుంది. అదే విధంగా మీ గోల్స్ కూడా మధ్యలో వదిలేయడం ద్వారా, మీరు మధ్యలో లా ఆఫ్ అట్రాక్షన్ వదిలేయడం ద్వారా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. కాబట్టి మీరు కనుక మీ గోల్స్ రియల్ గా అచీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్టయితే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక లైఫ్ స్టైల్ అండి. ఒక రోజు ప్రాక్టీస్ చేసి 2 రోజులు ప్రాక్టీస్ చేసి ఒక గోల్ అచీవ్ కాగానే ఫేస్ నాకు టోటల్ గా లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిపోయింది, నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను అనుకుంటారు. అలా కాదు, ప్రతిరోజు ఇంప్లిమెంటేషన్ చేయాలి. ప్రతిరోజు పాజిటివ్ గా అఫర్మేషన్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎప్పుడైతే మీరు ప్రతిరోజు కనుక ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే మీ ఎనర్జీస్ అనేది ఫ్రీక్వెన్సీ ఎప్పుడు హైలో ఉంటాయి. మీ ఫ్రీక్వెన్సీ హైలో ఉన్నప్పుడు మీ థాట్స్ హైలో ఉంటాయి. మీ ఫ్రీక్వెన్సీ హైలో ఉన్నప్పుడు మీ వర్డ్స్, మీ యాక్షన్స్ ప్రతి ఒక్కటి హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఎప్పుడైతే మీరు హై ఫ్రీక్వెన్సీలో ఉంటారో ఆటోమేటిక్ గా మీ ఎనర్జీస్ అనేవి పాజిటివ్ వైబ్స్ ద్వారా మీరు పాజిటివ్ వైబ్రేషన్ అట్రాక్ట్ చేసుకుంటారు. కాబట్టి మీరు లైఫ్ లో ఏ గోల్ అయినా అచీవ్ చేసుకోగలుగుతారు. మీరు కనుక సింగిల్ ఫోకస్ గా చేసినట్టు మీలో ఉన్న ఎటువంటి ఫియర్ అయినా ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫియర్ ని గుర్తించండి, పాజిటివ్ అఫర్మేషన్ చేయండి, పాజిటివ్ గా ఆల్రెడీ దాన్ని పాజిటివ్ వేలో విజువలైజేషన్ చేసుకోండి. ఈ 3 సీక్రెట్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయండి.
ఐ విల్ గివ్ 100% గ్యారంటీ మీ లైఫ్ లో ఏ ఫియర్ నుంచి అయినా బయటికి రాగలుగుతారు, ఇంక్లూడ్ మీ డెత్. ఎస్, మీకు తెలుసు మీరు చనిపోతారన్న విషయాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఎస్, మీ యొక్క ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, ఎవరో ఒకరు కంపల్సరీ ఏదో ఒకరు వెళ్ళిపోవాల్సిందే. దాన్ని యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఆ ఫియర్ కన్నా మన లైఫ్ లో ఇంకేది ఫియర్ ఉంది? ఎస్, మనకి ఎప్పుడైనా మీరు ఒక డిసిజన్ తీసుకోలేకపోతున్నారంటే మీరు గుర్తు చేసుకోవాల్సింది, ఏదో ఒక రోజు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది, ఆ రోజు వరకు నా లైఫ్ లో ఎక్కడ కూడా నేను భయపడకుండా నా గోల్స్ అని అచీవ్ చేయగలుగుతానని చెప్పి పాజిటివ్ గా అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి. ఈ వీడియో కనుక ఎవరినైనా నొప్పించినట్టయితే మై డియర్, మీరు యాక్సెప్టబుల్ గా లేరు. మీ యొక్క డెత్ కి మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఇంప్లిమెంటేషన్ చేసినా చేయకపోయినా, ఏదో ఒక రోజు ఇంక్లూడ్ నాతో సహా ప్రతి ఒక్కరి నుంచి వెళ్ళిపోవాల్సింది, ఒక రోజు ముందు ఒక రోజు వెనక. కానీ దాన్ని యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోండి. మీ లైఫ్ లో ఎదురవుతున్న ఏ ఫియర్స్ ఇంత ఈజీగా బయటికి రండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ బాక్స్ లో మీరు ఏ పాయింట్స్ అయితే నేర్చుకున్నారో కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ లో కావచ్చు డిసిజన్ తీసుకోవడం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.